ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే 2026లో మీ జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. మనలో చాలామందికి తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ప్రత్యేకంగా మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే 2026వ సంవత్సరంలో మీ జీవితంలో ఏమేమి మార్పులు రాబోతున్నాయి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, వివాహ విషయాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఆదాయం మరియు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, అదృష్టం మీ వైపేనా లేక జాగ్రత్త అవసరమా, మరియు ముందుగా తెలుసుకుంటే తప్పించుకోవచ్చని కొన్ని ప్రమాదాలు, అలాగే మీ జీవితంలో జరగబోయే కొన్ని ఊహించని సంఘటనలు గురించి కూడా ఈ వీడియోలో స్పష్టంగా వివరించాము. మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోందో ముందే తెలుసుకునే అవకాశం ఇది. ఇల్లు కొనడం లేదా స్థలం కొనుగోలు చేయటం వంటి విషయాలకు పెద్ద మొత్తంలో డబ్బు వినియోగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 2026వ ఆగస్టు నెలలో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఆ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావటంలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే 2026వ సంవత్సరంలో శని మరియు రాహువుల సంచారం ప్రభావంతో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టితే పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారికి 2026వ సంవత్సరం చాలా శక్తివంతంగా ఉండబోతోంది. ముందుగా మీ వ్యక్తిత్వ లక్షణాలు, గుణగణాల గురించి తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు చూడగానే ఎదుటివారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మీ మాట తీరులో స్పష్టత ఉంటుంది, మాటల్లో గంభీరత కనిపిస్తుంది. మీరు కష్టపడే స్వభావం గలవారు, ముఖ్యంగా మీ శ్రమపైనే ఆధారపడే వ్యక్తులు. ఒకసారి ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయడం మీకు అస్సలు నచ్చదు. మీకు కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముక్కు సూటిగా మాట్లాడే స్వభావం ఉన్నా కొన్ని విషయాలను మాత్రం మీ మనసులోనే ఉంచుకుంటారు. మీ మనసులో ఉన్న మాటను వెంటనే బయటపెట్టరు. ఎంతటి కష్ట పరిస్థితులు ఎదురైనా ముఖంపై చిరునవ్వుతోనే కనిపిస్తారు. అయితే ఒక్కోసారి మీ కోపం బయటపడినప్పుడు అది అహంకారంగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు 2026వ సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితి మరియు ఖర్చుల గురించి చూద్దాం. ఈ సంవత్సరం డబ్బు విషయంలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. జనవరి నుంచి మే నెల వరకు ఆదాయం సాధారణంగానే కొనసాగుతుంది. కానీ జూన్ నెల తర్వాత నుంచి ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. సంపద అకస్మాత్తుగా పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయానికి వస్తే ఈ ఏడాది విలాసాల కంటే అవసరాలకే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రధానంగా పాత అప్పులు తీర్చడం, ఇల్లు కొనుగోలు చేయడం లేదా స్థలం కొనడం వంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలకు డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 2026వ ఆగస్టు నెలలో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఆ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరిగే పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే 2026వ సంవత్సరంలో శని మరియు రాహువుల సంచారం కారణంగా ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టితే పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కంటి చూపు కొంత మందగించటం, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావచ్చు. అధిక పనిభారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఏడాది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి భోజనం చేయటం, సరైన నిద్ర తీసుకోవటం, అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. జూలై మరియు సెప్టెంబర్ నెలల్లో వాహన ప్రమాదాల అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 2 నెలల్లో వేగం తగ్గించి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ఇక 2026వ సంవత్సరంలో మీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు పెరిగే అవకాశం ఉంది. 3 నుంచి 5 వరకు ముఖ్యమైన శత్రువులు బయటపడవచ్చు. ఆశ్చర్యకరంగా వీరిలో చాలామంది మీ చుట్టూ తిరిగే వ్యక్తులే కావచ్చు. ముందు ప్రశంసలు చేస్తూ వెనుక మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యేకంగా మీ బంధువుల వర్గంలోని ఒకరు మీకు వ్యతిరేకంగా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి తప్పుడు మాటలు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఏడాది ఎవరికీ అతి త్వరగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ కష్ట సమయంలో దూరంగా ఉండేవారిని గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు మొండి పట్టుదల కొంచెం ఎక్కువగా ఉంటుంది. పెద్దవారి సలహాలు తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి 2026వ సెప్టెంబర్ నెల తర్వాత నుంచి వివాహానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ మనసుకు నచ్చిన భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా 3వ వ్యక్తుల జోక్యం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే బయటవారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండండి. ఇక 2026వ సెప్టెంబర్ నెలలో అగ్ని లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదాల అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ రకమైన పనులలో వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాల సమయంలో విలువైన పత్రాలు, నగదు లేదా వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలప్పుడు మీ వస్తువులపై పూర్తి శ్రద్ధ పెట్టండి. అదృష్టం విషయానికి వస్తే ఈ సంవత్సరం తల్లి వైపు నుంచి ఆర్థికంగా లాభాలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో పురోగతి కనిపించి ధనయోగం బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలపై మాట్లాడుకుంటే, ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఈ 2026వ సంవత్సరంలో ఎవరికీ షూరిటీగా సంతకం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇతరుల బాధ్యతలు మీ మీదికి తీసుకుంటే తర్వాత మీరు అనవసరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ ఏడాది మీరు ఊహించని విధంగా ట్రాన్స్ఫర్లు వచ్చే సూచనలున్నాయి. మొదట ఇవి ఇబ్బందిగా అనిపించినా భవిష్యత్తుకు ఇవి మంచినే చేస్తాయి. కొత్త చోట కొత్త అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఈ 2026వ సంవత్సరంలో ఎస్ అక్షరం వారికి విదేశీ ప్రయాణ యోగం బలంగా కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహ విషయాలు ముందుకు కదిలే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యంపై ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ అవసరం. సమయానికి పరీక్షలు చేయించటం, వారి అవసరాలను గమనించటం చాలా మంచిది. మీరు చేసే ప్రతి పనిలో స్పష్టత ఉంటుంది. కానీ అదే సమయంలో తల్లిదండ్రుల సలహాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంవత్సరం మీకు మరింత అనుకూలంగా మారుతుంది. 2026లో మీకు అనుకూలంగా ఉండే నెలలు మార్చ్, మే, సెప్టెంబర్ మరియు డిసెంబర్. ఈ 4 నెలలలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. ఎస్ అక్షరం పేరు గలవారు కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే మార్చి నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగాలు చేసేవారికి కూడా మార్చి నెలలో జీతం పెరగడం లేదా ఆర్థికంగా ఊహించని లాభాలు రావచ్చు. 2026వ సెప్టెంబర్ నెలలో మీ ఇంట్లో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. పాత స్నేహితుల నుండి సహాయం కూడా అందే అవకాశం ఉంది. డిసెంబర్ నెలకు వచ్చేసరికి ఒక పెద్ద ఆస్తిగాని లేదా వాహనంగాని కొనుగోలు చేసే యోగం ఉంది. ఏడాది చివరి భాగం మీకు సంతృప్తినిస్తుంది. అయితే ఈ ఏడాదిలో కొన్ని నెలల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించటం మంచిది. ముఖ్యంగా జూన్, ఆగస్టు మరియు అక్టోబర్ ఈ 3 నెలలు కొంచెం సవాలుగా ఉండొచ్చు. జూన్ నెలలో అధిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఆహారం తగ్గించండి. ఆగస్టు నెలలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ నెలలో ఎవరికీ అప్పు ఇవ్వకపోవటం మంచిది. అలాగే అప్పు తీసుకోవటం లేదా ప్రమాదకర పెట్టుబడులు పెట్టటం కూడా నివారించండి. అక్టోబర్ నెలలో అనవసరమైన మాటలు లేదా వాదనల వల్ల కుటుంబంలో అసమ్మతులు రావచ్చు. కాబట్టి ఈ నెలలో మాటలపై నియంత్రణ ఉంచడం, శాంతంగా వ్యవహరించడం చాలా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు కూడా చిన్నపాటి ప్రమాదాల అవకాశం ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ 2026వ సంవత్సరంలో శుభవార్త వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురుగ్రహ అనుకూలత వల్ల కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చే మార్పులు జరుగుతాయి. మీ కుటుంబంలో ఆస్తికి సంబంధించిన విషయాలు ఉంటే వాటిని శాంతియుతంగా, పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో బయట వ్యక్తుల జోక్యం ఉంటే అనవసరమైన వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యే మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి 2026వ మార్చి నెల తర్వాత మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం లేదా మంచి స్థానం లభించే పరిస్థితులు ఏర్పడతాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్న వారికి మే నెల నుండి అక్టోబర్ మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే మీ మొండితనం వల్ల ఈ ఏడాది కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో కొంచెం ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయానికి వస్తే ఈ సంవత్సరం భూమిపై పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాల ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ 2026వ సంవత్సరం మొత్తం ఆపదలు దూరంగా ఉండి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు నిలవాలంటే శ్రీ మహావిష్ణువును మరియు ఆంజనేయ స్వామిని క్రమంగా ఆరాధించడం మంచిది. ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైన అదృష్ట సంఖ్యలు 1 మరియు 9. అలాగే పసుపు, ఎరుపు, తెలుపు రంగులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా 2026వ సంవత్సరానికి ఎస్ అక్షరం పేరుగల వ్యక్తుల జాతకం మొత్తంగా ముందుకు సాగే దిశలోనే ఉంది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలా ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు సంబంధించిన 2026వ సంవత్సరపు ముఖ్యమైన విషయాలను సంక్షిప్తంగా మీతో పంచుకున్నాము. ఇక్కడ చెప్పిన అంశాలు సాధారణ జ్యోతిష్య విశ్లేషణలు మరియు పూర్వగ్రంథాల్లో పేర్కొన్న సూచనల ఆధారంగా చెప్పబడినవే. ఇవి వ్యక్తిగత జాతకానికి ప్రత్యామ్నాయం కాదు అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి జీవితం, పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోను సాధారణ మార్గదర్శకంగా మాత్రమే చూడండి. మీకేదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే అర్హత కలిగిన నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాతక విశ్లేషణలు, పండుగ ప్రత్యేక విషయాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.
మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసినందుకు ధన్యవాదాలు.